హలో గాయ్స్, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 18. శైలు నిలయం. ఇంటికి వెళ్ళిన శైలు ఎవరు పిలుస్తున్నా పట్టించుకోకుండా బాధగానే తన రూమ్కి వెళ్ళిపోయి మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇది గమనించిన మనోజ్, చరణ్ కొంచెం సేపు తనని ఒంటరిగా వదిలేసి కొద్దిసేపటికి తన దగ్గరికి వెళ్తారు. ఏడ్చి ఏడ్చి అలానే పడుకొని ఉంటుంది శైలు. తను ఎందుకు అంత బాధపడుతుందో అర్థం కాక ఇద్దరూ తన పక్కన కూర్చొని శైలు అని తట్టి లేపుతారు. మెల్లిగా కళ్ళు తెరిచి అన్నయ్య మీరేంటిక్కడ అని లేచి కూర్చుంటుంది. ప్రేమగా చెంప నిమురుతూ ఏమైందిరా, దేనికి అంత బాధపడుతున్నావు, సిద్ధు ఏమైనా అన్నాడా అని అడుగుతాడు చరణ్. అని తల ఊపుతుంది. మరేమైంది నాన్న, ఎందుకు అంతలా ఏడ్చో అంటాడు మనోజ్. అది అన్నయ్య అని అక్కడ జరిగిందంతా చెప్తుంది. ఎందుకో తను నన్ను అలా దూరం పెడుతుంటే ప్రాణం పోతున్నట్టుంది బావా అని బాధగా చెప్తుంటే, అరే దానికా నువ్వు ఇలా ఉంది, తను కూడా నీకోసమే కదరా అలా చేస్తుంది, కావాలని అయితే ఏం చేయట్లేదు కదమ్మా. అవునన్నయ్య, కానీ ఎందుకో నాకే బాధేస్తుంది. తన తల నిమురుతూ నువ్వు ఇక్కడ ఎంత బాధపడుతున్నావో అక్కడ సిద్ధు కూడా అంతే బాధపడుతుంటాడ్రా. ఏం కాదులే నాన్న, తన పరిస్థితి బాగుపడ్డాక అంతా సరవుతుంది కదా, ఇలా ఉండకు సరేనా. కళ్ళు తుడుచుకొని అలాగే అన్నయ్య, గుడ్ గర్ల్, ఏది నవ్వాలి అని చరణ్ అంటుంటే ఇంకా డల్గానే అనేసరికి, అరే ఇంకో వారంలో మా ఎంగేజ్మెంట్ ఉంది, ఆ ఫంక్షన్లో కూడా ఇలాగే డల్గా ఉంటావా, అల్లరి పిల్లవి ఎంత అల్లరి చేయాలి, ఇల్లంతా పీకి పందిరి వేస్తావని మేము అనుకుంటుంటే నువ్వేమో ఇలా అని ఇద్దరు బాధపడుతుంటే, లేదన్నయ్య బావా నేనేం బాధపడిన, ఇంకా చూడు నవ్వుతున్నా అని నవ్వుతుంటే, అలా ఉండాలి నా చిట్టి తల్లి అంటే అంటాడు మనోజ్. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి సరేనా అని అంటాడు చరణ్ నవ్వుతూ. అలాగే బావా, ఏది పట్టు అన్నం తిందువు అని తినిపిస్తుంటే తినాలనిపించక, వద్దు బావా ఆకలి లేదు. ఏంటి అని ఇద్దరూ కోపంగా చూసేసరికి, అమ్మో వద్దులే తింటా అలా చూడకండి అంటూ నోరు తెరుస్తుంది. అది అని ఇద్దరు నవ్వుకొని తనకి తినిపించేసి పడుకోబెట్టేస్తారు. నైట్ 10:30. ఎందుకో సిద్ధు ప్రవర్తన కొంచెం అనుమానాన్ని కల్పిస్తుంటే సిద్ధుకి ఫోన్ చేస్తాడు మనోజ్. అప్పుడే మేడపైకి వచ్చిన చరణ్, ఏమైంది బావా ఈ టైంలో రమ్మన్నావు. చరణ్ అలా కూర్చో, ఏం మాట్లాడుకు, సిద్ధుకి ఫోన్ చేస్తున్నా. సిద్ధుకా, దేనికి అని అడిగేంతలో సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయడంతో, హలో. సిద్ధు నేనే మనోజ్ని. బావగారు చెప్పండి, ఏంటి ఇంత రాత్రి వేళ ఫోన్ చేశారు. ఏం లేదు, శైలుని చూడడానికి ఫారెన్ నుంచి డాక్టర్స్ని పిలిపిస్తున్నానని చెప్పాను కదా, తనకి చెకప్ చేయడానికి రేపు వాళ్ళు వస్తున్నారు, ఒకసారి నువ్వు కూడా వచ్చి చూపించుకుంటే బాగుంటుందనేసి ఫోన్ చేశాను. అయ్యో పర్వాలేదు బావగారు, ప్రస్తుతానికి నా పరిస్థితి బాగానే ఉందిలేండి, ఇప్పుడేం వద్దు అని అంటుంటే, అవునా, అయినా ఏం కాదులే సిద్ధు, ఒకసారే కదా, వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తున్నారు, మళ్ళీ మళ్ళీ రాలేరు, ఒకసారి చూపించుకుంటే ఏం కాదులే రా సరేనా. కానీ బావా అది అని చెప్పేంతలో, రేపు మార్నింగ్ 9కి అంతా వచ్చేసాయి సరేనా అంటూ ఫోన్ కట్ చేస్తాడు మనోజ్. అదేంటి బావా సిద్ధుతో అలా అన్నావు అని అడుగుతాడు చరణ్. ఎందుకో నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది చరణ్. ఏం డౌట్ బావా, సిద్ధు మీదనా. అలా అని కాదు, శైలు ముందు నుంచి అంతా చెప్తుంది కదా, సిద్ధు చాలాసార్లు స్పృహ తప్పి పడిపోవడాలు, అలాగే మనం కలిసిన రోజు కూడా గుండెల్లో ఏదో నొప్పి వస్తుంది అని మొన్న నువ్వు కూడా చెప్పావు కదా, ఎందుకో సిద్ధు చాలా నీరసంగా కనిపించాడు అని. అప్పటి వరకు బాగా ఉన్నవాడు ఉన్నట్టుండి ఎందుకలా అయిపోతున్నాడో అర్థం కావట్లేదు నాకు. పైకి ఈరోజు శైలు చెప్తుంది చూస్తుంటే సిద్ధు మన దగ్గర ఏదో దాచుతున్నాడు అనిపిస్తుంది, అది ఏంటి అనేది అర్థం కావట్లేదు. నువ్వెందుకు ఊరికే సిద్ధు మీద అనుమానం పడుతున్నావు అనిపిస్తుంది బావా. ఈరోజు కూడా కొంచెం తనకి హెల్త్ బాగాలేక మళ్ళీ శైలుకి ఏమైనా అవుతుందేమో అన్న కంగారులో అలా చేశాడని శైలునే చెప్పింది కదా, మరి ఇంకేంటి నీ అనుమానం. చరణ్, శైలుపై తన ప్రేమనైతే నేను అనుమానించడం లేదు, ఎందుకంటే నా కళ్ళారా నేను చూశాను కాబట్టి, అలా ఎప్పటికీ చేయను. కాకపోతే స్టార్టింగ్ నుంచి ఒకసారి శైలు మనతో చెప్పిన సంఘటనలన్నీ గుర్తు చేసుకో, వాటన్నిటిలో నీకేమైనా కామన్ పాయింట్ కనబడుతుందా అనగానే, కామన్ పాయింటా అని తన పోలీస్ బ్రెయిన్తో ఆలోచించి ఏదో స్ట్రైక్ అయ్యి, అంటే బావా ఇప్పుడు వెలిగిందా నీకు, కానీ బావా ఎందుకు అలా అవుతుండొచ్చు, అదే కదా నాకు అర్థం కానిది, వీళ్ళిద్దరికీ మధ్య ఇలా ఎందుకు జరుగుతుందో, అసలు ఏం జరుగుతుందో క్లారిఫై చేసుకుందాం అనేసే రేపు సిద్ధుని రమ్మన్నాను. నా డౌట్ నిజమైతే రేపే సిద్ధుని డైరెక్ట్గా అడిగేయాలి, మనకు తెలియకపోయినా తన పరిస్థితి తనకు తెలుస్తుంది కదా, అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఖచ్చితంగా కనుక్కోవాలి చరణ్ అంటాడు మనోజ్. ఒకవేళ మనం ఇలా అనుకుంటున్నామని శైలుకి తెలిస్తే తను బాధపడుతుంది కదా బావా.
తప్పదు చరణ్, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే సిద్ధుకి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే మన వంతుగా ఏమైనా చేయగలం. అది నిజమేలే. సరేలే, ఇక వెళ్ళు, లేట్ అయింది ఇప్పటికే. అలాగే బాగా, గుడ్ నైట్. ఓకేరా అని ఇద్దరు వెనక్కి తిరగగానే వాళ్ళకి ఎదురుగా గీతు షాలు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిల్చుని వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ ఒక్కసారిగా అక్కడ చూసేసరికి ఇద్దరు షాక్ అయ్యి, గీతు, షాలు మీరెప్పుడు వచ్చారా? ఎవరి పతులను వాళ్ళు చూసుకుంటూ, మేము ఇప్పుడే వచ్చాంలే కానీ ఇంత రాత్రిపూట టెర్రస్ పైన బాతకాని పెట్టారేంటి ఇద్దరు అంటుంది షాలు. వాళ్ళు ఇప్పుడే వచ్చారనడంతో ఏం వినలేదని అమ్మయ్య అనుకొని రిలీఫ్ అయిపోతారు చరణ్, మనోజ్. దొంగదాన, ఇలా దొంగలక్క ఏంటి దొంగదాన, ఇలా దొంగలెక్క చప్పుడు చేయకుండా రాకపోతే ఏమి అంటాడు మనోజ్ నోరు తెరుచుకొని. నేను దొంగలాగొచ్చానా అంటుంటే, మరి లేకపోతే అంటూ తన దగ్గరకు వచ్చి తను 2 చేతులతో లిఫ్ట్ చేసి ఎత్తుకొని, పద నిద్ర వస్తుంది, నిద్రపోకుండా ఊరికే తిరుగుతున్నావు ఇక్కడ అని ముద్దుగా కసురుకొని తీసుకొని పోతుంటే, హే మను, వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఏంటిది, నన్ను కిందకి దించు. వాళ్ళేం అనుకోర్లే కానీ నువ్వు గమనుండు అని బాయ్రా గీతు, గుడ్ నైట్ వాళ్ళనే నవ్వుతూ చూస్తూ బాయ్ అన్నయ్య, గుడ్ నైట్ అని చెప్తుంటే వెనక నుంచి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటాడు చరణ్. సడన్గా వచ్చేసరికి ఉలిక్కిపడి, హే ఇంత సడన్గా వస్తావేంటి? గీతు మెడవంపుల్లో తలపెట్టుకుంటూ, ఇలా సడన్గా సర్ప్రైజింగ్గా జరిగే రొమాన్స్ మనకి లైఫ్ టైం మెమరీస్ ఉంటాయి బంగారం అంటుంటే సిగ్గుపడుతూ, అవును ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు ఇద్దరు? ఏదో మాట్లాడుకుంటున్నాంలే, అయినా నువ్వేంటి ఇంకా పడుకోకుండా? ఇంకో 2 డేస్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇలా నిద్రపోకుండా ఉంటే నా బంగారం ఫేస్ డల్ అయిపోదా అని కన్ను కొడుతూ, బాగా నిద్రపోతేనే కదా ఫేస్ గ్లో అయ్యేది. అబ్బో మరి తమరు కూడా నిద్రపోవాలిగా నవ్వుకొని తనని లిఫ్ట్ చేసి, దా ఇప్పుడు బజ్జుందాం అంటూ తీసుకుని పోతుంటే, హే చరణ్ వదులు తలతో ఢీ కొడుతూ, వదలడానికి కాదు బంగారం ఎత్తుకుంది. ఎవరైనా చూస్తారబ్బా, చూస్తే చూడండి నాకేమి, నా కాబోయే పెళ్ళాన్నేగా నేను ఎత్తుకుంది అంటూ స్టెప్స్ దిగుతూ తీసుకుని పోతుంటే ప్రేమగా కళ్ళార్పకుండా చరణ్నే చూస్తుంది గీతు. అది గమనించిన చరణ్, ఓయ్ ఇంకా 1 మంత్ ఉందే, అర్థం కాక దేనికి చరణ్ అంటుంటే తన కళ్ళలోకి చూస్తూ, మన పెళ్ళికి బంగారం, అయితే అది ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అమాయకంగా అడుగుతుంటే, తమరిప్పుడు ఇలా చూపులతోనే చంపేస్తుంటే నేను ఇలా పక్కన పెట్టుకొని నేను ఎలా ఉండగలనే? తన అన్న మాటలు అర్థమై కళ్ళు పెద్దవి చేసుకుని అలానే చూస్తుంటే తనని రూమ్లో దించి దగ్గరికి తీసుకొని తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ, నువ్వు ఇలా నన్ను టెంప్ట్ చేసావనుకో పెళ్ళి కాకముందే ఫస్ట్ నైట్ అయిపోతుంది మనకి. ఏ చరణ్ ఏంటా మాటలు, కొడతా నీకు, అసలు సిగ్గే లేదు నవ్వుతూ. మరి ఏం చేయమంటావు బంగారం, ముద్దు చేస్తున్నావు నువ్వు అని హస్కీగా చెప్తూ వేలితో మెల్లిగా తన నడుం మీద రాస్తుంటే చెక్కలు గింతలవుతున్నట్టు అనిపించి మెలికలు తిరుగుతూ మత్తుగా కళ్ళు మూసుకుంటుంది గీతు. తన పరిస్థితి చూసి నడుం మీద నాట్యం చేస్తున్న చరణ్ వేళ్ళు అక్కడ గట్టిగా ప్రెస్ చేయగానే కంగారుగా కళ్ళు తెరుస్తుంది. తనని ప్రేమగా చూస్తూ తన ఫేస్ని 2 చేతులతో పట్టుకొని ఫేస్ అంతా ముద్దులు పెడుతూ ఎర్రగా దొండపండులా కనిపిస్తున్న తన ఎర్రటి పెదాలు తను చేస్తున్న పనికి కంగారుతో అదురుతుంటే వాటి వంకనే చూస్తూ ఒకసారి గీతు వైపు చూసి ఆర్తిగా పెదవులు అందుకుంటాడు. ప్రీడిస్తున్న తొలి ముద్దుకి ఒంట్లో అలజడి పెరిగిపోతుంది. అలా అని వదలలేక అలానే ఉండలేక ఉక్కిరి బిక్కిరవుతూ చిన్నగా విడిపించుకోవాలని చూసిన చరణ్ వదలకుండా తన వెనక్కి తోసే కొద్దీ ఇంకా దగ్గరగా లాక్కుంటూ ప్రేమగా పెనవేసుకున్న పెదాలను ఇంకా గట్టిగా కొరుకుతూ ముద్దులోని గాడితని పెంచుకుంటూ పోతుంటే ఆ ఒక్క ముద్దులోనే తన మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంటే తన ప్రేమకి కరిగిపోతూ ప్రేమగా పాదాలు కొద్దిగా పైకి లేపి చరణ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని తనకి అనుగుణంగా సహకరిస్తుంది గీతు. గీతు అంత దగ్గరగా రాగానే మైకం కమ్మినట్టు అయ్యి నడుమును పట్టుకున్న చరణ్ చేతులు ఇంకా పట్టు బిగిస్తూ మత్తుగా ముద్దు పెట్టుకుంటున్న పెదవులను వీడి మెల్లిగా కిందికి జరుగుతూ శంఖంలా ముద్దుగా కనిపిస్తున్న గీతు మెడ మీద ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. తను చేసిన పనికి గుండె వేగం పెరిగిపోతుంది గీతుకి. గొంతులో తడారిపోతుంటే బలవంతంగా ఒక్కో మాట కూడబెట్టుకొని చరణ్ అని మత్తుగా పిలిచేసరికి గీతు గొంతు విన్న చరణ్ తను ఏం చేస్తున్నాడో అర్థమై ఒక్కసారిగా తల విదిల్చుకొని గీతుని వదిలేస్తాడు. కొంచెం దూరం జరిగి గట్టిగా ఊపిరి తీసుకుని గీతు వంక చూసేసరికి అమాయకంగా టపటపలాడుతున్న గీతు కనురెప్పలు, భారంగా తీసుకుంటున్న శ్వాస, భయంగా అదురుతున్న అదరాలను చూసి తను కంగారు పడుతుందని అర్థమయ్యి తనని తాను నార్మల్ చేసుకొని, రే ఏంట్రా నువ్వు మరి ఇంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే ఎలా, పాపం తను చూడు ఎలా బిగుసిపోయిందో అని అనుకుంటుంటే కొద్దిగా అలజడి తగ్గడంతో పక్కనే ఉన్న వాటర్ తీసిస్తూ, వాటర్ తాగుతావా చెర్రీ అని గ్లాస్ ముందుకు చాపుతుంది గీతు. తన వైపు తిరిగి, దొంగదాన నీ వల్ల ఇదంతా విత్రమోహం వేసుకొని,
నా వల్లనా? నేనేం చేశా చరణ్ అని అమాయకంగా అడుగుతుంటే నవ్వుకొని వాటర్ తీసుకొని తాగుతూ తనని దగ్గరికి లాక్కొని, నువ్వు ఇలా పక్కనే ఉంటే నేను కంట్రోల్ కాలేకపోతున్నానే అంటుంటే, అయితే ఇంటికి వెళ్ళనా పెళ్ళయ్యేంత వరకు? తనని హత్తుకొని, వద్దురా నిన్ను దూరంగా ఉంచి అస్సలు ఉండలేను. తల పైకెత్తి, మరి ఎలా మా అంటుంటే చిన్నగా నవ్వుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, పర్లేదులేరా నేను కంట్రోల్ చేసుకోగలనులే, ఓకేనా, ఇక పడుకో మరి, ఇప్పటికే లేట్ అయింది నవ్వుతూ హమ్ అంటుంటే, సరే మరి ఇంక నేను వెళ్ళొస్తా అని వెళ్తూ మళ్ళీ ఆగిపోయి వెనక్కి వచ్చి, ఓయ్ మళ్ళీ నేనేదో ఇబ్బంది పడుతున్నా అని నాకు చెప్పపెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళావనుకో కొరికేస్తా చెప్తున్నా అంటుంటే నవ్వొచ్చేస్తుంది గీతుకి. తన నవ్వు చూసి, అబ్బా అంటూ తన గుండెల మీద చేవేసుకొని, ఈ నవ్వుతోనే పడగొడుతున్నావు కదా రాక్షసి నవ్వుతూ, అలాగే హస్బెండ్ గారు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనులేండి నవ్వేసి, ఓకే బంగారం గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. గుడ్ నైట్ రా అని ప్రేమగా వెళ్తున్న చరణ్ని చూస్తుంది గీతు. అయ్యయ్యో మన ఫస్ట్ ఏజెంట్ గురించి పూర్తిగా తగ్గించేశాను కదా, మరి ఎక్కువ లేదులేండి కొద్దిగా చెప్పేస్తా, ఎందుకో వాళ్ళని అలా పూర్తిగా సైడ్ చేయడు. ఇదిగోండి కీర్తి పాపకి అస్సలు నచ్చట్లేదంట. అందుకే శాలుని కిందకి తీసుకెళ్ళిన మనోజ్ డైరెక్ట్గా తన రూమ్కి తీసుకెళ్ళిపోతుంటే, ఓయ్ ఇది నీ రూమ్ నా రూమ్ కాదు అని శాలు అంటుంటే, అబ్బో మాకు తెలియదులే మేడం, ఇన్ని రోజులు ఎవరితో అనుకున్నాను నేను. హే మను, మరి లేకపోతే నాకు తెలీదా ఏంటి ఇది నా రూమే అని నవ్వి తనని బెడ్ మీద కూర్చోబెట్టి డోర్ లాక్ వేస్తుంటే, తెలిసే నీ రూమ్కి ఎందుకు తీసుకొచ్చావు అని తన డోర్ లాక్ పెట్టడం చూసి, ఓయ్ డోర్ ఎందుకు లాక్ వేస్తున్నావు అని మాట్లాడుతూనే ఉంటుంటే, అరే కొడతా చాలు ఇంకా వస్తున్న దగ్గర నుంచి ఓ లొడలొడ వాగుతూనే ఉన్నావు అని అరుస్తుంటే బెడ్ మీద లెగ్స్ ఫోల్డ్ చేసుకొని కూర్చుని, అయితే మాట్లాడిపో అని బొంగ మీద పెట్టుకొని తల పక్కకి తిప్పుకుంటుంది. అలిగిన సతీమూమిని చూస్తుంటే ముద్దొచ్చేసింది మనోజ్కి. ఓయ్ నువ్వు ఇలాంటివి చేసావనుకో, చేస్తే ఏం చేస్తావు అని కోపంగా అంటుంటే తను పక్కనే పడుకుంటూ ఒక్కసారిగా షాలుని మీదకు లాక్కుంటాడు. సడన్గా అలా లాగేసరికి మనోజ్ గుండెల మీదకి వెళ్ళి పడుతుంది షాలు. తను చేసిన పనికి షాక్తో కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తుంటే తన్నే చూస్తూ షాలు నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకుంటే గొంతులో మాట బయటికి రాక కనురెప్పలు టపటపా కొడుతూ చూస్తూ అతి కష్టం మీద, మనో ఏం చేస్తున్నావు అంటుంటే మత్తుగా తన మెడ మీద ముద్దులు పెడుతూ, ముద్దొస్తున్నావు బంగారం అంటుంటే బలవంతంగా మనోజ్కి దూరం జరుగుతూ, మనోజ్ కంట్రోల్ రా నా వల్ల కావట్లేదురా ప్లీజ్ అంటూ వెనుక నుంచి హత్తుకొని మెడ చుట్టూ చేతులేసి పాకుతూ ముద్దులు పెడుతుంటే తనని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక ప్రాణమంతా ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంటే ఫోర్స్గా ముందుకు తిరిగి గట్టిగా మనోజ్ని హత్తుకుంటుంది. తన కౌగిలికి మనోజ్లో ఉన్న వేడి ఇంకా పెరిగిపోతూ ఉంటే మెడ మీద ముద్దులతోనే యుద్ధం చేస్తూ అలానే ముద్దు పెట్టుకుంటుంటే మెల్లిగా తన వీపు నిమురుతూ, ప్లీజ్ కదా నాన్న కొంచెం కంట్రోల్ చేసుకోరా అని దీనంగా చెప్తుంటే షాలు ఇబ్బంది పడుతున్నది గమనించిన మనోజ్ కళ్ళు గట్టిగా మూసుకొని ఈ లోకంలోకి వచ్చి తను చేస్తున్న పనిని ఆపేసి ప్రేమగా తనని హత్తుకుంటాడు. కొద్దిసేపటికి దూరం జరిగి తన ముఖాన్ని దోసెట్లో పట్టుకొని, సారీరా ఇబ్బంది పెట్టానా అని బాధగా అంటుంటే నవ్వుతూ ప్రేమగా మనోజ్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని, అలా ఏం లేదులే మను అంటుంది. ఎందుకో తనని ఇబ్బంది పెట్టాను అని గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంటే అది గమనించిన షాలు ప్రేమగా తన పెదవుల్ని ముద్దు పెట్టుకొని, పర్వాలేదులే మను నువ్వెందుకు ఊరికే ఫీల్ అవుతావు, ఇలా ఫీల్ అవ్వకురా ప్లీజ్, నేనేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. తను బాధపడుతున్నాడని చూసి కావాలని అబద్ధం చెప్తున్న సతిని చూస్తుంటే ప్రేమ పొంగిపోతుంది మనోజ్కి. మురిపంగా తనని హత్తుకొని, లవ్ యూ రా షాలు తన తల్లి మురుతూ సంతోషంగా, లవ్ యూ మను బంగారం అని చెప్పి, ఇక వెళ్ళినానా నేను హస్బెండ్ గారు అంటుంటే నవ్వి తనకి కన్ను కొడుతూ, అలాగే పెళ్ళంగారు అంటాడు. సిద్ధు మాయానిలయం. మనోజ్ ఎందుకు అంత సడన్గా రమ్మని చెప్పాడో అర్థం కాక, ఇదేంటి ఇప్పుడు బావగారు ఖచ్చితంగా రమ్మంటున్నారు, ఒకవేళ రేపు వెళ్తే అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఎలారా కిట్టి, నువ్వేం టెన్షన్ పడకలే సిద్ధా, ముందు ఏం జరుగుతుందో చూద్దాం కదా. ఒకవేళ నా మీద ఏమైనా అనుమానం వచ్చినా శైలుపై నా ప్రేమ మీద మాత్రం అనుమానం రాకూడదురా, అలా వస్తే నేను అసలు తట్టుకోలేను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, పరిస్థితులు మన చేజారిపోతే బావకి నిజం చెప్పేస్తారా. అదేంటి సిద్ధా, చెప్తే నీకే ప్రాబ్లం వస్తుంది కదా. ప్రాబ్లం రాకుండానే చూసుకుందాంలే కిట్టి, పొరపాటున నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఆ ఫ్యామిలీకి నేను దూరంగా ఉండలేను, శైలు లేకుండా అయితే అస్సలు బ్రతకలేను, అందుకే. సరేలే సిద్ధా, ఫస్ట్ అసలుకి రేపు ఏం జరుగుతుందో చూద్దాం కదా, నువ్వు ఊరికే టెన్షన్ పెట్టుకోకు. మార్నింగ్ 9:30 ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్స్ అందరినీ మనోజ్ అలాగే చరణ్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్తారు. అమ్మ ఇతను డాక్టర్ మనోహర్, మన శైలుని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్. ఓహో అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మ, శైలు ఎక్కడా?
డాక్టర్ తను రూమ్లో ఉంది, రండి చూపిస్తాను అంటూ శైలు రూమ్కి తీసుకువెళ్ళి చెక్ చేపిస్తూ ఉంటారు మనోజ్ చరణ్. ఇంతలో ఇంకా సిద్ధు రాలేదేంటా అనేసి కాల్ చేస్తాడు మనోజ్. హలో సిద్ధు, ఎక్కడా, స్టార్ట్ అయ్యావా అంటుంటే ఇక్కడే ఉన్న బావగారు అనగానే వెనక్కి తిరిగి చూస్తాడు మనోజ్ వెనుకనే నిల్చొని చిన్నగా స్మైల్ ఇస్తూ చూస్తూ ఉంటాడు సిద్ధు. హో, ఆల్రెడీ వచ్చేసావా, ఓకే ఓకే, నీ ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా తెచ్చావా? అయ్యో, అది మీరు నాతో చెప్పలేదు కదా బావగారు అంటుంటే నవ్వి సరేలే రా వెళ్దాం అంటూ లోపలికి తీసుకెళ్తాడు. పొద్దున్నే సిద్ధుని చూడగానే సంతోషం అనిపించిన రాత్రి జరిగింది గుర్తు రాగానే మళ్ళీ డల్ అయిపోతుంది శైలు. అది చూసిన సిద్ధు, శైలు ఇంకా అలానే ఉన్నావా నువ్వు? కొద్దిగా నవ్వుతూ, అదేం లేదు సిద్ధు, బానే ఉన్నా. ఎప్పుడూ కిలకిల నవ్వే శైలు నవ్వులో కనిపించే వెలుగు ఇప్పుడు కనిపించకపోయేసరికి, నాకు తెలీదారా నువ్వెలా ఉన్నావనేది, ప్లీజ్ రా అలా ఉండకే, ఇక్కడ నా ప్రాణం పోతుంది నిన్ను అలా చూస్తుంటే, ప్లీజ్ నవ్వు కదమ్మా అంటుంటే నవ్వేస్తుంది శైలు. ఇప్పుడు చూడు ఎంత వెలిగిపోతున్నావో. అక్కడే ఉన్న మనోజ్ చరణ్కి వీళ్ళిద్దరి ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది. మనస్ఫూర్తిగా ఇద్దరిని కళ్ళారా చూసుకుంటున్నారు ఇద్దరు. శైలుకి చెకప్ చేయడం అయిపోయాక ప్రస్తుతానికైతే తన బాడీ అంతా నార్మల్ కండిషన్లోనే ఉంది మనోజ్. ఎక్స్టర్నల్గా అయితే ఇలాంటి డిఫెక్ట్స్ చూపించడం లేదు. ఒకసారి పాత ఎక్స్రేస్ ల్యాబ్కి పంపించాను, అక్కడ రిపోర్ట్స్ రావడం చూసి అసలు ప్రాబ్లం ఏంటా అనేది చెప్తాను మీకు. అలాగే డాక్టర్, ఇంకెవరికో ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది అన్నో అని అడుగుతాడు డాక్టర్. డాక్టర్ తినకే అని పక్కనే ఉన్న సిద్ధుని చూపిస్తూ, తను మిస్టర్ సిద్ధార్థ్, నాకు బామ్మది అవుతారు. హలో మిస్టర్ సిద్ధార్థ్. హలో డాక్టర్, మిమ్మల్ని చెకప్ చేయాలి, మీరు ఇలా రండి, అసలు మీకు ఏమైంది అనేది తెలుసుకోవాలి కదా అంటూ తనను ఒక రూమ్కి తీసుకెళ్తాడు డాక్టర్. సిద్ధు మనోజ్ వంక చూస్తే వెళ్ళు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసేసరికి డాక్టర్తో వెళ్తాడు సిద్ధు. తను అటు వెళ్ళగానే, శైలు నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకోమా, మేము ఇప్పుడే వస్తాం. అలాగే అన్నయ్య. రూమ్కి తీసుకువెళ్ళి సిద్ధుని కుర్చీలో కూర్చోబెట్టి, అసలు ఎలాంటి నొప్పి వస్తుంది మీకు, ఎప్పటి నుంచి వస్తుంది అనే క్వశ్చన్స్ అడుగుతూ తనకి ఎదురుగానే కూర్చుంటాడు డాక్టర్. సిద్ధు ఆ డాక్టర్తో మాట్లాడుతూ కిట్టీకి సైగ చేయడంతో కిట్టిగాడు మెల్లిగా సిద్ధు చేయి నుంచి వేరుపడి డాక్టర్కి వెనక సైడ్ వెళ్ళి తన శక్తితో ఆ డాక్టర్ మైండ్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ డాక్టర్ పూర్తిగా సిద్ధు కంట్రోల్లోకి వెళ్ళిపోయాక లో వాయిస్తో, డాక్టర్ ఇప్పుడు మీరు పూర్తిగా నా కంట్రోల్లో ఉన్నారు అంటుంటే సిద్ధు కళ్ళనే చూస్తూ అవును అన్నట్టు తల ఊపుతున్నాడు డాక్టర్. గుడ్, అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి, నాకు అన్ని టెస్ట్ చేశాను, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చాయి, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనేసి మీరు వాళ్ళతో చెప్పాలి, అర్థమైందా? అలాగే అని తలూపుతాడు ఆ డాక్టర్. అలానే చూస్తూ, గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఎలాంటి అనుమానం కలగకూడదు అంటుంటే అలాగే మిస్టర్ అంటూ బయటకు వెళ్ళిపోతాడు డాక్టర్. తన మీద ఏదో అనుమానం కలిగి సిద్ధు అటు రూమ్లోకి వెళ్ళగానే తనకు కనిపించకుండా చరణ్ అలాగే మనోజ్ కిటికీ దగ్గర నిల్చొని లోపల జరిగేదంతా చూస్తూ ఉంటారు. అక్కడ సిద్ధు డాక్టర్ని హిప్నటైజ్ చేయడం చూసి ఇద్దరికి మైండ్ బ్లాక్ అవుతుంది. లోపల ఉన్న సిద్ధనే చూస్తూ, బావా ఇదేంటి, తను డాక్టర్ని ఎందుకలా హిప్నటైజ్ చేసి మరీ అబద్ధం చెప్పేస్తున్నాడు. కిట్టిగాడు డాక్టర్కి వెనుక ఉండడంతో వీళ్ళకి కిట్టి కనిపించడం లేదు. ఇదే నీతో చెప్పా కదా చరణ్, సిద్ధు మీద ఏదో అనుమానంగా ఉంది అనుకున్నా, కానీ ఇదేదో చాలా తేడాగానే ఉంది మ్యాటర్. ఇప్పుడు మన డౌట్స్ క్లారిఫై చేసుకుందాం పదా అంటాడు మనోజ్. డాక్టర్ బయటికి రావడం చూసిన శైలు పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ సిద్ధుకి ఎలా ఉంది, ఏం కాలేదు కదా అని కంగారుగా అడుగుతుంటే అప్పుడే బయటకు వచ్చిన సిద్ధు శైలుని చూసి బాధగా, నీతో ఇంకెంతకాలం ఈ అబద్ధం చెప్తూ గడపాలో అర్థం కావట్లేదురా నాకు అని బాధపడతాడు. సిద్ధు బయటికి రావడం చూసి సిద్ధు అంటూ వెళ్ళి, నీకేం కాలేదు కదా అంటూ చేయి పట్టుకోగానే షాక్ తగిలి చిన్నగా సున్నితంగా తన చేయి విడిపించుకొని, హారా బానే ఉన్నా అంటుంటే సిద్ధు మళ్ళీ అలానే చేస్తుంటే ఈసారి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు శైలుకి. ముఖమంతా బాధగా పెట్టుకొని సిద్ధుకి దూరం జరిగి నించుంటుంది. అది చూసిన సిద్ధు, ఓయ్ ఏంటి ప్రతిసారి ఇలా బాధపడతావు, ఇటు చూడు బ్లడ్ టెస్ట్కి బ్లడ్ తీసారా, అందుకే కొంచెం నొప్పి అనిపిస్తే అలా తీసా, దానికి ఇలా హర్ట్ అవ్వాలా అనేసరికి, ఓ సారీ సిద్ధు, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదురా. అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ చరణ్ సిద్ధునే చూస్తూ, డాక్టర్ ఎలా ఉంది సిద్ధుకి అని అడగగానే ఆ డాక్టర్ వెనక్కి తిరిగి చూస్తే ఎదరికి కనిపించకుండా కళ్ళతోనే, నేను చెప్పమనేది చెప్పు అన్నట్టు సైగ చేస్తాడు సిద్ధు. అది ఇద్దరు గమనిస్తారు. ఆ డాక్టర్ సిద్ధు ఎలా చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్ అలానే వాళ్ళకి చెప్తాడు. దానికి ఓహో అలానా అని సిద్ధునే చూస్తూ, ఓకే డాక్టర్ ఇక మీరు వెళ్ళండి, మేము మళ్ళీ ఏమైనా ప్రాబ్లంగా అనిపిస్తే మిమ్మల్ని పిలుస్తాం అనడంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధు దగ్గరకు వచ్చి తననే చూస్తూ, శైలు బావా నువ్వు వెళ్ళి మా ముగ్గురికి ఏదైనా జ్యూస్ తీసుకురారా పో, మేము కొంచెం సిద్ధుతో మాట్లాడాలి అనగానే వాళ్ళ మైండ్స్లో ఏమనుకుంటున్నారో అర్థమైన సిద్ధు చిన్నగా స్మైల్ ఇస్తూ లోపలున్న కిట్టీకి,
రే కిట్టిగా మన ఐడెంటిటీ బావ దగ్గర బయట పెట్టే సమయం వచ్చేసింది రోయ్ అంటుంటే, మరెలా సిద్ధ ఇప్పుడు? పర్లేదు కిట్టి, వీళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చేసుకోకపోతే శైలుని వదిలేస్తావా? తనని వదిలే ప్రసక్తే లేదురా. ఏం జరిగినా ఎలా జరిగినా ఈ 1 వీక్ 2 డేస్ మాత్రం తనని ఎలాగైనా కాపాడుకోవాలి. జాగ్రత్త సిద్ధ కొంచెం. నాకేమవుతుంది కిట్టి? అలాగే అన్నయ్య అంటూ శైలు వెళ్ళిపోగానే సిద్ధుకి అటొకరు ఇటొకరు తన భుజం మీద చేయి వేసుకుని నవ్వుతూ, అల్లుడు గారు ఇలా రండి అంటూ తనని రూమ్లోకి తీసుకుని పోయి సోఫాలో కూర్చోబెట్టి లాక్ చేసేస్తారు. అది చూస్తే సిద్ధుకి నవ్వు వచ్చేస్తుంది. తనకి ఎదురుగానే ఇద్దరు కూర్చొని, ఎందుకు సిద్ధు అలా నవ్వుతున్నావు? నవ్వుతూనే, అదేం లేదు బావా, నేను మీకు పరిచయం అయింది కొన్ని రోజులైనా నా గురించి మీరు బాగానే చదివేశారు. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. ఎంతైనా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మనోజ్ కుమార్ వర్మ కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఓహో, అయితే నేను ఎందుకు అంత పట్టుబట్టి మరి నిన్ను చెకప్కి పిలిపించాను. అండ్ అలాగే ఇందాక డాక్టర్ని నువ్వు హిప్నోటైజ్ చేస్తున్నప్పుడు మేము చూసిందంతా నీకు తెలుసు అన్నమాట. తెలుసు బావగారు, అందుకే మీరేం అడిగినా సైలెంట్గా మీకు అర్థమయ్యేలా చెప్దామని ఇలా వచ్చాను. ఇద్దరికీ సిద్ధు కళ్ళలో కాన్ఫిడెన్స్, మాటల్లో స్పష్టత కనిపిస్తుంటే అసలు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ అనేది అర్థం కావట్లేదు ఇద్దరికి. అడగండి బావగారు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నీ ఈ రోజుతోనే క్లియర్ చేద్దామనేసి వచ్చాను నేను. సిద్ధునే సూటిగా చూస్తూ, హో ఆల్ ప్రిపేర్డ్ అన్నమాట అంటాడు చరణ్ నవ్వుతూ. అవును అంటాడు. ఓకే, పాయింట్కి వచ్చేస్తాం అని. అసలు నీకు శైలుకి మధ్య ఏం జరుగుతుంది? అర్థం కాక, ఏం జరుగుతుందా? ఏం జరుగుతుందని బావా, లవ్ చేసుకుంటున్నాం, అది మీకు కూడా తెలుసు కదా. ఇద్దరూ ఒకేసారి ఐబ్రోస్ లిఫ్ట్ చేసి, అచ్చా అవునా, నేను అది అడగడం లేదు. మరి తను నీ దగ్గరకు వస్తే నీ పరిస్థితి ఎందుకు ఎప్పుడు దారుణంగా మారిపోతుంది? ఎందుకని ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతున్నావు? అండ్ మొన్న ఎందుకని తనని కనీసం తాకను కూడా తాకడానికి ఆలోచిస్తున్నావు? ఎస్ గైస్, ఇదే రాత్రి చరణ్ అండ్ మనోజ్కి వచ్చిన డౌట్. పాపం ఎన్ని రోజులు తనతో ఉన్న శైలుకి మాత్రం ఈ కామన్ పాయింట్ అర్థం కాలేదు. మన మను బేబీ మామూలుడు కాదు కదా, కనిపెట్టేశాడు అనమాట. అయితే మీకు కరెక్ట్ డౌటే వచ్చింది బావగారు. మనోజ్ లేచి సిద్ధు దగ్గరకు వచ్చి, చూడు సిద్ధు, నేను నీ ప్రేమను అయితే అనుమానించడం లేదు, కానీ నాకు ఈ డౌట్ ఖచ్చితంగా క్లారిఫై కావాలి అని అంటుండగానే శైలుకి గాయాలు ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది, నా వల్లనే వచ్చింది బావా అని చెప్పేస్తాడు సిద్ధు. వింటున్న ఇద్దరికి ఏం అర్థం కాక సిద్ధుని చూస్తుంటే, అవును బావా, ఆ రోజు తనని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. నువ్వా? అవును చరణ్. మరి ఈ హీలింగ్ ఏంటి? అర్థం కాక అరుస్తాడు మనోజ్. తన పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకొని వాళ్ళ కళ్ళ ముందే తన చేయిని కోసేసుకుంటాడు సిద్ధు. హే సిద్ధు, ఏం చేస్తున్నావు? ఆగండి బావగారు, మీరేం కంగారు పడకండి, ఇటు చూడండి అని చూపిస్తుంటే సేమ్ శైలుకి దెబ్బ తగిలినప్పుడు ఎలా అయితే గాయం మాయమైపోయిందో అలానే సిద్ధుకి కూడా హీల్ అయిపోతుంది. అదే చూస్తున్న ఇద్దరు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఏంటిదంతా, అసలు ఎవరు నువ్వు అని కోపంగా అడుగుతాడు మనోజ్. మీకు నిజం చెప్దామని ఇలా వచ్చాను బావా. కోపంగానే, ఏంటా నిజం? రే కిట్టి అనగానే సిద్ధు చేయి నుంచి వేర్పడి పైకి లేస్తాడు కిట్టి. అది చూసి బిత్తరపోతారు ఇద్దరు. దాన్ని చూస్తే మాట్లాడడానికి మాటలు కూడా రాక అలానే చూస్తూ ఉండిపోతారు. కిట్టిగాడు పైకి లేచి కొద్దిగా కళ్ళు తెరిచి, హలో బావగారు అంటాడు. అది చూస్తున్న మనోజ్ చరణ్ సిద్ధుని ఆ బ్రేస్లెట్ని మార్చి మార్చి చూస్తుంటే, బావా అని పిలవగానే సిద్ధు వంక చూస్తారు ఇద్దరు. నేను మీలాంటి సామాన్య మనిషిని కాను బావా. మనిషి కాను అంటే అని అడుగుతాడు చరణ్. మమ్మల్ని మనుష్య రక్షకులు అంటారు, మా ప్రాంతం భూమికి కొంత దూరంలో ఉంటుంది అని జరిగిందంతా వాళ్ళకి చెప్పేస్తాడు సిద్ధు. సిద్ధు అంతా అలా చెప్తుంటే ఇద్దరికి కనురెప్పలు కూడా ఆడడం లేదు, అలానే కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తూ ఉంటారు. అంతా చెప్పేశాక, ఆ రోజు శైలు ప్రాణం ప్రమాదంలో ఉంది బావా, ఆల్మోస్ట్ తన ప్రాణం పోయింది. అలాంటి సమయంలోనే నాకు ఏం చేయాలో అర్థం కాక భూమిని కాపాడుకునే మాలాంటి మనుషుల కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకోలేక నా శ్వాసనే తనకి ప్రాణంగా పోశాను. ఆ టైంలోనే నా బ్లడ్ శైలు బ్లడ్తో కలిసిపోయింది. దేవుడు మాకు అప్పుడే ముడివేశాడన్న సంగతి నేను అప్పుడు గమనించలేదు. నా బ్లడ్ తన బ్లడ్తో మిక్స్ అయిపోయింది కాబట్టే తనకి నా హీలింగ్ పవర్ వచ్చేసింది. ఇదే బావగారు జరిగిందంతా. మీ దగ్గర దాచాలని కాదు, ఇది చెప్పినా నమ్మే వాళ్ళు చాలా తక్కువ. నిజం చెప్తే శైలు ఇక్కడ నాకు దూరం అవుతుందా అన్న భయం ఒక పక్క అయితే, ఇంకో వారం రోజుల్లో వచ్చే అమావాస్యకి ఆ శరణ్యుడు ఏం చేయబోతున్నాడో తెలియక ఆ భయం ఒకవైపు ఉండడంతో ఎవరితో చెప్పుకోలేకపోయాను. నా రక్తం తనలో కలిసిపోవడం వల్లనే తను నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నా గుండెల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. తను నాకు కొంచెం దగ్గరగా ఉన్న గుండెని ఎవరో పిండేస్తున్నట్టే ఉంటుంది బావా. ఎన్ని రోజులు ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉన్న ప్రేమగా ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేక అల్లడిపోయా. అది ఒకటి చాలదు అన్నట్టు మొన్న విరణ్యుడు వచ్చింది కూడా. అంతా చెప్పేసి ఇప్పుడు కనీసం తనని తాకను కూడా తాకలేకపోతున్నా బావా.
అని సిద్ధు బాధపడుతుంటే అప్పటి వరకు సైలెంట్గా షాక్లో వింటున్న ఇద్దరికి ఎందుకో సిద్ధు బాధ చూస్తుంటే బాధేస్తుంది. ఇద్దరూ తన దగ్గరకు చేరి తన భుజం మీద చేయి వేసి, సిద్ధు, నువ్వు చెప్తుంది నమ్మడానికి చాలా వింతగానే ఉంది, కానీ నీ బాధ చూస్తుంటే నీ ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది. మీరంత సులువుగా నమ్మలేరు, మీరే కాదు ఎవరైనా అంతే, కానీ ఇదే నిజం బావా అంటూ మనోజ్ చేతులు పట్టుకొని, ప్లీజ్ బావా, నాకు శైలు కావాలి, తనని మాత్రం నా నుంచి వేరు చేయకండి అని బాధపడుతుంటే కొద్దిగా నవ్వి, నేను ఒకరిని ప్రేమించిన వాడినే సిద్ధు, ప్రేమించిన వాళ్ళు దూరంగా అవుతున్నారు అని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశా. అందుకే కదా శాలుని దూరంగా పంపించలేక ఇక్కడే పెట్టుకుంది. అలా మీ ఇద్దరి విషయంలో ఎప్పటికీ చేయను నేను. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో నేను చూస్తూనే ఉన్నాను కదా, నువ్వేం భయపడకు. సంతోషంతో థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంత త్వరగా అర్థం చేసుకుంటారు అనుకోలేదు. మరి శైలు హెడేక్ సిద్ధు అని అడుగుతాడు చరణ్. తను ఇలాంటి వాడు అని తెలిసినా కూడా తనని యాక్సెప్ట్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషిస్తాడు సిద్ధు. కళ్ళు తుడుచుకొని, ఆ హెడేక్స్ ఎగ్జాక్ట్గా నా రత్నం తన దగ్గరకు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా చరణ్. ఆలోచించి, సిద్ధు అవును, అంటే దానివల్లనే ఎక్కువ ఆలోచిస్తే తనకి ఇలా అవుతుందా, కానీ ఎందుకు అది నాకు కూడా తెలీదు బావా. నా రత్నం వల్ల ఇలా అవుతుందని మాత్రం కనుక్కోగలిగాను, కానీ అది ఎందుకు అలా వస్తుందో, నాకు ఎందుకు ఇలా పెయిన్ వస్తుంది అనేది ఏమో నాకు అర్థం కావట్లేదు బావా. అదేంటి సిద్ధు, మీకు ఇలాంటివి ఏమైనా జరిగితే లైక్ ఎలాగోలా తెలుసుకునే శక్తి ఉంటుంది కదా అంటుంటే, అలాంటివి ఉన్నాయి బావా, కానీ ఎంత ప్రయత్నించినా వీటికి పరిష్కారం దొరకలేదు నాకు అంటూ చరణ్ వైపు చూసి, నన్ను క్షమించు చరణ్ అంటాడు సిద్ధు. ఎందుకో అర్థం కాక, దేనికి సిద్ధు, ఎన్ని రోజులు ఎన్నో జంతువుల్ని ఆ శరణ్యుడు అతి దారుణంగా చంపుకొని తినేశాడు, దానికి ఎంతో కొంత నేనే కారణం కదా, నా కోసమే వాడు భూమి మీదకి వచ్చాడు, అందుకే ఇందులో నా తప్పు కూడా ఉంది చరణ్, అందుకే క్షమాపణ కోరుకుంటున్నా. వింటున్నవాడు అలా షాక్తో, అంటే ఆ శరణ్యుడు ఎన్ని రోజులు అన్ని జంతువుల్ని అన్యాయంగా చంపేశాడా? అవును చరణ్, నువ్వు నిజంగానే చాలా గొప్ప పోలీస్ ఆఫీసర్వి, కానీ ఈ కేసులో ఒక్క క్లూ కూడా దొరక్క నిన్ను నువ్వు డౌట్ పడుతుంటే నాకు చాలా బాధేసింది. ఎప్పుడెప్పుడు మీకు నిజం చెప్పాలా అని చాలా ఎదురు చూశాను, అది ఇప్పటికి కుదిరింది అని లేచి, బావా ఇంకో వారమే ఉంది, ఆ శరణ్యుడు ఎలాగైనా నా రత్నాన్ని దక్కించుకోవడానికి శైలుని ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు మీకు కూడా నేను ఎవరో తెలిసింది కాబట్టి నాకు మీరు హెల్ప్ చేస్తారా అంటూ చేయి ముందుకు చాపుతాడు సిద్ధు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని, శైలు కోసం తన ప్రేమ కోసం తను పడుతున్న తాపత్రయం చూస్తుంటే శైలుపై తన ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది ఇద్దరికి. సంతోషంగా సిద్ధుతో చేతులు కలుపుతారు మనోజ్ చరణ్లు. థ్యాంక్ యూ సో మచ్ బావా, మీకు నిజం తెలిస్తే ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారని తెలిసే అన్నిటికీ సిద్ధపడి ఇలా వచ్చాను. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేమిద్దరం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం సిద్ధు, ఇక వెళ్దాం రండి, అందరూ మన కోసమే చూస్తూ ఉంటారు అంటాడు మనోజ్. అలాగే బావా, ఒక నిమిషం సిద్ధు అనేసరికి ఆగిపోయి, ఏంటి చరణ్, అంటే ఇప్పుడు శైలు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అంటే ఆ రోజు శైలు అర్ధరాత్రి బయటకు వెళ్ళింది, అది కూడా తనని దక్కించుకోవడానికి ఆ శరణ్యుడు చేసిన పన్నాగమే చరణ్, అందుకోసమే మీ అందరికీ ఇలా ఈ రక్షణ దారాలు కట్టించాను, ఇది మీ దగ్గరుంటే వాడి కన్ను కూడా మీ మీద పడదు. ఇద్దరు షాక్తో, ఇవి కూడానా సిద్ధు అంటుంటే చిన్నగా నవ్వి, అవును బావగారు, నాకు మీ ఇద్దరు ఒక మాట ఇస్తారా, చెప్పు సిద్ధు అంటాడు చరణ్. ఈ వారం రోజులు ఈ అమావాస్య అయిపోయేంత వరకు ఇంట్లో ఎవరూ కూడా దీన్ని తీసేయకుండా, అలాగే శైలు ఒంటరిగా ఎక్కడికి వెళ్లకుండా చూస్తారా? ఇద్దరు ఒకేసారి, మాపై నువ్వు పెట్టిన భరోసా వమ్ము కానివ్వం సిద్ధు, థ్యాంక్ యూ బావా అని ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఇంకొకటి కూడా అని చిన్న పిల్లోడ్లా అడుగుతుంటే చిన్నగా నవ్వి, ఏంటి మా? అదే బావా, ఇప్పుడు నా ప్రాణం నీరసపడితే అక్కడ శరణ్యుడు అనుకున్నది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అందుకే ఆ వీరణ్యుడు శైలుపై ఆ మంత్రం ప్రయోగించాడు, ఎలాగైనా నేను వీక్ అయిపోతే వాళ్ళ పని సులువవుతుంది అని, అందుకే తనని తాకను కూడా తాకలేకపోతున్నా, కానీ శైలు నన్ను తప్పుగా అనుకుంటుంది బావా అని బాధగా చెప్తూ ఏడుస్తుంటే, అరే చిన్నపిల్లోళ్ళ ఇలా ఏడుస్తారు ఎవరైనా, కళ్ళు తుడుచుకో ఫస్ట్ అని కళ్ళు తుడిచి, తన సంగతి మేము చూసుకుంటాంలే సిద్ధు, నువ్వేం బాధపడుకు అంటుంటే కళ్ళ నీళ్ళతో మనోజ్ని చూస్తున్నాడు సిద్ధు. ఏమైంది సిద్ధు, నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఆ అసురుల చేతిలో చనిపోయారు బావా, ఆ తర్వాత ఒక సాధువే నన్ను పెంచాడు, తను నాతో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు, నేను ఒంటరినేనా బాబా అంటే, అలా ఎందుకు అనుకుంటావు సిద్ధా, నువ్వు పెద్దయ్యాకే నీకు ఒక అమ్మాయితో పెళ్ళవుతుంది కదా, అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా నీదే అవుతుంది, మీ అమ్మ నాన్నల ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళ దగ్గర దొరుకుతుంది, నువ్వేం బాధపడుకు అనేవాడు, అందుకే శైలుని చూస్తే మా అమ్మనే గుర్తొస్తుంది బావా అంటూ తను చేయి చూపిస్తూ, ఆ రోజు ఇక్కడ దెబ్బ తగిలింది అని తెలియగానే ఒక తల్లిలా తన మనసు అల్లాడిపోయింది, అప్పటి నుంచి నా ప్రాణం పోయినా తన దూరం చేసుకోకూడదు అనుకున్నా, ఇప్పుడు మీరంతా పరిచయం అయ్యాక మీతో నా అనుబంధం పెరిగే కొద్దీ మా బాబా చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి బావా, నాకు దక్కే నా కుటుంబం మీరే అని ఎంతో సంతోషించాను,
ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. నాకు మీరందరూ కావాలి బావా. మీలో ఒక్కడినైనా ఏమైనా నేను అస్సలు భరించలేను అని దీనంగా అడుగుతుంటే వింటున్న ఇద్దరి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ప్రేమగా సిద్ధు నీ దగ్గరికి తీసుకొని, నీకెప్పుడు తోడుగా మన ఫ్యామిలీ ఉంటుంది సిద్ధు. అవును సిద్ధు అంటాడు చరణ్. ఇద్దరినీ సంతోషంగా చూసుకొని, థ్యాంక్ యూ సో మచ్ బావా. నిజం తెలిస్తే నన్ను ఎక్కడ దూరం చేస్తారో అని చాలా భయపడ్డా. కానీ నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ ఇద్దరికి అని ఇద్దరు చేతులు తీసుకొని కళ్ళకి అద్దుకుంటాడు సిద్ధు. ప్రేమగా సిద్ధు తల నిమురుతూ, ఈ భూమి మీద ఉండే ఎంతోమంది దుర్మార్గులే ఈ భూమిని నామ రూపాలు లేకుండా చేస్తుంటే నీలాంటి ఎంతోమంది పుణ్యాత్ములు మా కోసం ఎక్కడో పోరాడుతున్నారు. మరి అలాంటప్పుడు నేను ఎలా తప్పుగా అనుకుంటాం సిద్ధు? అస్సలు తప్పుగా అనుకోగలమా? మేమంతా మీకు చాలా రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ బావా. నవ్వుతూ, ఇంక నువ్వేం భయపడకు, బాధపడకు. ఇకపై ఈ పోరాటం నీ ఒక్కడిదే కాదు, నీతో పాటు అది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. సరేనా? ఇక కిందికి వెళ్దామా? హా బావా అంటూ ముగ్గురు కిందికి వెళ్ళిపోతారు. అందరూ కిందకి వెళ్ళగానే కాళికామాతల ఎర్రటి కళ్ళేసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పైనుంచి వస్తున్న వీళ్ళ ముగ్గురినే చంపేసేటట్టు చూస్తుంది శైలు. ఏమై ఉంటుందంటారు శైలుకి? పొరపాటున శైలు మొత్తం వినేసింది అంటారా? ఒకవేళ వింటే తన రియాక్షన్ ఏమై ఉంటుంది అంటారు? కమెంట్స్లో ఏమై ఉంటుందో మాకు చెప్పేయండి. ఇంతటితో ఇంతే మరి. ఇక ఉంటాను. ఇట్లు మీ సౌజన్య పత్వాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.